అది మీ అదృష్టం. మేము ఏం చెప్పామల్లా మీరు ఎంత మంచి తిండి పెడితే మేము ఎంత మంచి మేపుకుంటే మీకు అంత మంచి పాలు ఇస్తాయి. రేపు పుట్టింది పాలు ఇవ్వడానికి, దానిలో మంచి బ్రెడ్ తీసుకుంటాం. మంచి నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే శంషాబాద్ దగ్గరలో ఉండే రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జాఫ్రాబాద్, ముర్రా ఇప్పుడు ఈ రోజే లోడ్ వచ్చిందంట. చూసుకోవచ్చు, బండి కూడా మన ముందే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ ఈ రోజు లోడ్ వచ్చిందన్నమాట. సో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా మంది రైతులు కూడా ఇక్కడికి వచ్చి మిల్క్ కూడా చెక్ చేసుకుంటారు కొంతమంది. నమస్తే అన్నగారు. నమస్తే అన్న. అన్న మీ పేరు? అన్న నా పేరు హసన్. మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? రాయల్ డైరీ అయితే 2010 నుంచి ఉంది. ఓకే, కానీ ఇప్పుడు సేల్ అండ్ పర్చేస్ బిజినెస్ మాత్రం 3 years నుంచి చేస్తున్నాం. 3 years నుంచి చేస్తున్నారా? ఓకే అన్న. ఇప్పుడు ఎస్పెషల్లీ మన దగ్గర ఏమేమి ఉంటాయి అందుబాటులో? ఇండియాలో ఉన్న టాప్ 3 బ్రీడ్స్ ఉంటాయి అన్న. జాఫ్రాబాదీ, ముర్రా, ఇంకా బన్నీ. ప్రతి రోజు మన దగ్గర 40 పైన బర్రెలు ఉంటాయి అమ్మడానికి. ఓకే అన్నారు. ఎస్పెషల్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గుజరాత్, హర్యానా? అన్న గుజరాత్ నుంచి ఇవి జాఫ్రాబాదీ వస్తాయి. ఓకే. ఇంకా హర్యానా హిసార్ నుంచి వస్తాయి ముర్రా బఫెలోస్. ఓకే. ఇంకా బన్నీ ఏమో బన్నీ అడవిలకి వస్తాయి. ఎట్లా మీరు స్వయంగా వెళ్ళి? స్వయంగా పోయి మొత్తం చూసి మొత్తం క్వాలిటీ, దాని పాల కెపాసిటీ, ఇంకా జున్ను పాల మీద ఉండే బర్రెలు తీసుకొస్తాం మేము. మొత్తం చూసి ఇనేటివి జున్ను పాల మీద ఉండే ఇన్ని 2 రోజులు 1 రోజు అయితేనే జున్ను పాల మీద ఉంటే తీసుకొస్తాం అన్న. కామన్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు ఎన్ని డేస్ టైం పడుతుంది? ఈ రోజే లోడ్ వచ్చింది. ఈ రోజే లోడ్ వచ్చింది అన్న. ఇది 20 ఫిబ్రవరికి స్టార్ట్ అయింది ఈ బండి. అంటే దాదాపు ఒక 3-4 రోజులు పడుతుంది. ఇంకా మనం ఎక్కువ స్టాప్స్ కూడా పెట్టొచ్చు, అని తక్కువ స్టాప్స్ పెట్టి తెస్తాం. మాకు కస్టమర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కస్టమర్ మనకు ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, అందుకని తొందరగా పిలిపిస్తాం. మామూలు ఈ రోజు ఏమొచ్చినాయి? జాఫ్రానా? ఈ రోజు ఒక గుజరాత్ నుంచి ఒకటి వచ్చింది. హెవీ మిల్కర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఓకే. గుజరాత్ నుంచి ఇంకా పైన ముర్రా వచ్చినాయి. ముర్రా వచ్చినాయి. హర్యానా హిసార్ నుంచి ముర్రా వచ్చినాయి. మిల్క్ పరంగా కానీ క్వాలిటీ పరంగా ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు అన్న? మేము ఇక్కడ వచ్చి 3 పూటలు 4 పూటలు రూమ్లు ఉంటాయి. రూమ్ లో ఉండి మీరు చూసుకోవచ్చు. మన దగ్గర రూమ్స్ ఉన్నాయి, లంచ్ ఫెసిలిటీ ఉంది. మీరు మొత్తం చూసుకొని తీసుకోవచ్చు. తీసుకోపోయినాక అయినా ఏమన్నా మీకు ఇబ్బంది ఉన్నా, పాలు తక్కువ ఇచ్చినా, ఏమన్నా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా మేము డైరెక్ట్ గేదెనే మార్చేస్తాం అన్న. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి మీరు ఏమైనా తీసుకొస్తున్నారా? అన్ని జున్ను పాల మీద ఉంటేనే తీసుకొస్తాం మేము. అన్ని 4 పూటలు చూసుకోవండి. మీకు 6-7 లీటర్స్ ఉంటాయి, కానీ మేము పాసింగ్ మాత్రం 5 లీటర్స్ ఇస్తాం. 5 లీటర్స్ ఇస్తున్నారు. గ్యారంటీ 5 లీటర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి 7 లీటర్స్ మిల్క్ ఉంది రెడీ. చూసుకోవచ్చు. ఈ రోజే వచ్చినట్టుంది. మళ్ళీ ఇంకా కొంచెం టైం పడితే 7-8 దాకా పోతుంది. అంటే కొంచెం టైం పడితే ఖచ్చితంగా రెస్ట్ కావాలి. రెస్ట్ అయితే ఈ బర్రె చూడండి. ఈ బర్రె ఖచ్చితంగా 8 లీటర్స్ 9 లీటర్స్. ఈ బర్రె సైజ్ చూడండి. ఓకే. ఈ బర్రె క్వాలిటీ చూడండి. ఈ బర్రె జాతి చూడండి. ఇవి ఖచ్చితంగా 8-9 లీటర్స్ పాలు. ఎండాకాలం ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు అలాగే ఫిబ్రవరి ఎండింగ్ అంటే మార్చి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు బఫెలోస్ కి ఏమైనా ప్రైస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇన్ని బర్రెలు చాలా తక్కువ దొరుకుతాయి. అన్ని ప్రెగ్నెంట్ ఉంటాయి. వానాకాలం ఇంకా సన్నికాలంలో ఎక్కువ అయింటాయి బర్రెలు. ఓకే. ఆ టైంలో ప్రైసెస్ తక్కువ ఉంటాయి, కానీ ఎండాకాలంలో ప్రైసెస్ చాలా పెరిగిపోయి. ఇప్పుడు ముర్రా అయినా జాఫ్రాబాద్ అయినా స్టార్టింగ్ ప్రైస్ ఎంతలో ఉన్నాయి కామన్ అన్న? ప్రస్తుతం ఈ కాలంలో అయితే 110, 120, 130 నుంచి స్టార్ట్ ఉంది. 1,10,000. మన దగ్గర ఏంటంటే ఒక్క బండిలో అన్ని వస్తాయి అన్న. ఒక బండిలో 3 1,05,000 అట్లా వస్తాయి. ఒక 3 140, 150 వస్తాయి. ఒక 3 170, 180 వస్తాయి. ఇప్పుడు బార్గెనింగ్ ఏమైనా ఉన్నా? బార్గెనింగ్ నెగోషియేట్ ఖచ్చితంగా ఉంటుంది అన్న. కానీ మేము కూడా ఎక్కువ మా దగ్గర ఏంటంటే అంత క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. మీరు రాగానే మేము పర్చేస్ బుక్ అంతా చూపించేస్తాం మీకు. మాకు ఎంతకి వచ్చింది, బండికి రా ఎంత వచ్చింది, దానిలో 2,000 2,000 ఇచ్చినా మేము ఇచ్చేస్తాం డైరెక్ట్. ఓకే అన్న. ఇంకోటి ఏంది స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మిల్కింగ్ కెపాసిటీ అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్? మన దగ్గర మిల్కింగ్ కెపాసిటీ ఉండదు. మన దగ్గర ప్రెసెంట్ మిల్క్ మేము చూపిస్తాం. ప్రెసెంట్ మిల్క్ అంతే. కెపాసిటీ అంటే నేను చెప్పనీకే ఈ బర్రెని 10 లీటర్ చెప్తా, కానీ ఎంత చెప్తున్నా 7-8 రెడీ ఉంది అంతే చెప్తున్నా. అంతే చెప్తున్నారు. మేము 10 ఇచ్చి 11 ఇచ్చి అవి అన్ని మోసాలు మనకు వద్దన్నా. ఇంకా మన దగ్గర బర్రె పాలు ఆపేటివి, పాలు ఆపి పాలు ఎక్కువ చూపించడం, అవి అన్ని ఆ పనులు ఇవి ఉన్నావు మన దగ్గర. మనం ఏంటంటే డైరెక్ట్ మీ దగ్గరనే మీరు మా రూమ్ లో ఉండి ఇప్పుడు పొద్దున మళ్ళీ రేపు సాయంత్రం చూసి తీసుకోవచ్చు. ఉన్న మాట చెప్పేస్తామన్నా. ఇంత ఉంది కెపాసిటీ, 10 ఇస్తుందో 9 ఇస్తుందో అది మీ అదృష్టం. మేము ఏం చెప్పామల్లా మీరు ఎంత మంచి తిండి పెడితే మేము ఎంత మంచి మేపుకుంటే మీకు అంత మంచి పాలు ఇస్తాయి. అట్లా ఎస్పెషల్ ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కదా,
ఇప్పుడు అలా దూడలకి ఇట్లా చనిపోతే ఆ బఫెలో కొంచెం వీక్ అయిపోవడం, పాలు ఇవ్వకుండా కొంచెం సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అలా ఏమైనా ఇంకా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నారు? మనకు ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనం జాగ్రత్తగా చూసి మనకు 15-16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఇంకా మనం రాగానే దానికి ఏం అవసరం ఉంటుందో ఆ మెడికేషన్ చేసేస్తాం. ఓకే. డాక్టర్స్ ఉంటారు మన దగ్గర. ఇంకా మా అన్న వాళ్ళు 15-16 ఇయర్స్ అయింది ఈ రంగంలో ఈ బిజినెస్ చేసుకుంటా. వాళ్ళకి అన్ని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనో ఏమో వాళ్ళంతా చేసి సెట్ చేసుకుంటారు. ఓకే అండి. ఇప్పుడు సపోజ్ ఒక కామన్గా రైతు ఒక బఫెలోని తీసుకెళ్ళిన తర్వాత మీరు ఒకసారి పూటకు 5 అన్న కాబట్టి ఒక 2-3 ఇచ్చింది అనుకో, ఏముంటది ఇప్పుడు పొద్దున వచ్చింది. ఓకే. ఇప్పుడే ఈ రోజే చాలా మంది తీసుకోపోతారు కదా, తీసుకోగానే అట్లా పాలు రాదన్న 5 లీటర్ అంటే 5 లీటర్ రాదు. ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటాయి, బర్రె అలసిపోతాయి. కొంచెం ఒక 4-5 days దానికి టైం ఇవ్వండి సెట్ అవ్వడానికి. అది మంచి. ఇప్పుడు చూడండి ఇది వచ్చింది అసలు తింటలే, అది దాని కడుపు చూడండి మొత్తం లోపల పోయింది. చాలా వీక్ తినదు, అది తినదు, ఇది కూడా తినదు, అలసిపోతాయి. కూర్చొనికే ప్రయత్నం చేస్తే వాళ్ళకి రెస్ట్ కావాలి. ఒక 3-4 రోజులు రెస్ట్ ఇచ్చి 3-4 రోజులు వాళ్ళకి తిండి మంచి పెడితే అవే సెట్ అయిపోతుంది. అన్న ఈ జాతి ఉన్నది పాలకే కదా, బర్రె అంటే పాలే. బర్రె పుట్టింది పాలు ఇవ్వడానికి. దానిలో మంచి బ్రీడ్ తీసుకుంటే మంచి పాలు ఇస్తాయి. ఇప్పుడు ఈ బ్రీడ్ చూడండి, మీకు చూడంగానే తెలిసిపోద్ది దీని సైజు. ఈ పుట్ట అంటారు మేము, పుట్ట చూడండి, అడ్డర్ క్వాలిటీ చూడండి. ఈ అడ్డర్లో పాలు లేకుండా ఏముంటాయి అన్న? దగ్గరికి వచ్చే రైతులకు మీరు ఎలాంటి సలహా ఇస్తున్నారు? మేము ఇచ్చే సలహా ఒక్కటే అన్న, ప్యూర్ బ్రీడ్ తీసుకోండి. బర్రె క్వాలిటీస్ ఉంటాయి, ఈ చెమట, ఈ అడ్డర్ క్వాలిటీ, కొమ్ములు, ఫేస్, బాడీ స్ట్రక్చర్ అవి అన్నీ ఉంటాయి. ప్యూర్ క్వాలిటీ తీసుకోండి. మా దగ్గర నుంచి తీసుకోకపోయినా వచ్చి మా స్టాక్ చూసి పోండి. మా దగ్గర ఎప్పుడైతే లోడ్ వస్తుందో అప్పుడు వచ్చి ఉట్టి చూసి పోండి. మీకు అవగాహన వస్తాయి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉండాలి, అస్సలు అయితే కొనుక్కోవడానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మా దగ్గర కొనుక్కొని పర్వాలేదు, వచ్చి చూడండి, మాతో మాట్లాడండి. మేము ఉన్నాం ఇక్కడ, మేము మీకు అంతా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. మా అన్న వాళ్ళకి 30 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళంతా మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, మీకు అంతా చెప్తారు. తర్వాత మీకు నచ్చితే మేము మాట్లాడండి. ఓకే. సో అన్నగారు అయితే ఎస్పెషల్ ఏమంటున్నారంటే మీరు ఫామ్ దగ్గరికి రండి, ఫామ్ దగ్గరికి వచ్చి దాని మిల్క్ కానీ, దాని క్వాలిటీ, దాని కండిషన్ కానీ, దాని పల్లె కానీ, కొమ్ములు కానీ, దాని స్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. సో ఉండడానికి రూమ్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉందని చెప్తున్నారు. బలవంతం ఏం లేదు, ఏం లేదన్న, వచ్చి 4 రోజులు ఉండి చూసి పోండి, నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే మీ ఇష్టం. సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్తున్నారు.